హలో గాయస్, ఈరోజు మనం డా సబ్జెక్ట్ నేర్చుకుందాం. డా ఈజ్ నథింగ్ బట్ అ డిజైన్ ఎనాలిసిస్ అండ్ ఆల్గరిథం. ఈ సబ్జెక్ట్ మనకి R18 అండ్ R22 రెగ్యులేషన్లో ఉంది. డాలో ఫస్ట్ యూనిట్ ఆల్గరిథం, పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్, టైమ్ కాంప్లెక్సిటీ, asymptotic notations like big O notation, omega notation, theta notation and little o notation. This is the part A in unit 1. Coming to the part B, divide and conquer, general method and its application, binary search, quicksort, merge sort, Stratton's matrix multiplication. This is the part B. Coming to the first topic, algorithm. An algorithm is a well-defined set of operation which produces a set of meaningful output for a given input. మనం ఒక మీనింగ్ఫుల్ ఇన్పుట్ ఇస్తే అది మీనింగ్ఫుల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకుని మీనింగ్ఫుల్ అవుట్పుట్ ని ఇస్తుంది. హియర్ యూ కెన్ సీ ది ఫ్లో చార్ట్. ఎగ్జాంపుల్, బేకింగ్ అ కేక్, ఆన్లైన్ అప్లికేషన్, ఏటీఎం ట్రాన్సాక్షన్, బుకింగ్ అ క్యాబ్. వీటన్నిటికీ కూడా మనం ఇన్పుట్స్ అనేది మనం పర్ఫామ్ చేస్తేనే అది మీనింగ్ఫుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్గరిథం ని డిజైన్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ టోటల్ 7 steps. Step 1, understand the problem. Step 2, decision making, design of algorithm, specification of algorithm, verification of algorithm, analysis of algorithm, coding or implementing. These all are the 7 steps of design of algorithm. దీన్ని మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ algorithm, డిజైనింగ్ ఆఫ్ algorithm, validation, analysis, testing. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్గరిథంలో స్టెప్స్ ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. డెసిషన్ మేకింగ్, ఆ ప్రాబ్లమ్ కి ఎలా సాల్వ్ చేయాలని డెసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, డిజైన్ ఆఫ్ ఆల్గరిథం టైప్స్. దీంట్లో టోటల్ 4 steps ఉంటాయి. డివైడ్ అండ్ కాంక్వర్, బ్యాక్ ట్రాకింగ్, గ్రీడీ మెథడ్, డైనమిక్ ప్రోగ్రామింగ్. ఇది మనం నెక్స్ట్ చాప్టర్స్ లో ఫర్దర్ గా తెలుసుకుందాం. స్టెప్ 4, స్పెసిఫికేషన్ ఆఫ్ ఆల్గరిథం టైప్స్. దీంట్లో టోటల్ 2 types ఉంటాయి, సూడో కోడ్, ఫ్లో చార్ట్. సూడో కోడ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ అ న్యాచురల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. న్యాచురల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిప్రజెంట్ చేస్తే దాన్ని సూడో కోడ్ అంటాం. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. స్టార్ట్, టేక్ 2 numbers, add the 2 numbers, display the output, stop. And the flow chart. Flow chart is a pictorial representation. మనం పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్లో చార్ట్ అంటాం. హియర్ యూ కెన్ సీ స్టార్ట్, టేక్ 2 numbers, add 2 numbers, display the output, stop. Step 5 is a verification of algorithm. మనం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ ని మొత్తం ఈ సూడో కోడ్, ఫ్లో చార్ట్ ఈ రెండిటిగా డివైడ్ చేశాక దాన్ని మనం వెరిఫై చేయాలి. నెక్స్ట్ 6th step is the analysis of algorithm. ఎనాలిసిస్, మనం వాళ్ళు ఇచ్చిన ఆల్గరిథం ని 2 types గా ఎనాలిసిస్ చేయొచ్చు. ఫస్ట్ ఈజ్ అ టైమ్ కాంప్లెక్సిటీ, నెక్స్ట్ ఈజ్ అ స్పేస్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ అ అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ అ ఆల్గరిథం ఈజ్ కాల్డ్ అ టైమ్ కాంప్లెక్సిటీ. వాళ్ళు ఇచ్చిన ఆల్గరిథం ని ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ ఇది తీసుకుంటుంది దాన్ని టైమ్ కాంప్లెక్సిటీ అంటాం. స్పేస్ కాంప్లెక్సిటీ మీన్స్ అమౌంట్ ఆఫ్ స్పేస్, వాళ్ళ ఇచ్చిన ఆల్గరిథం కి ఎంత స్పేస్ రిక్వైర్ అయింది దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. లాస్ట్ స్టెప్ ఈజ్ ద కోడింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్. మనము కోడింగ్, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా ఎక్సెట్రా వీటిని యూజ్ చేసుకొని కోడింగ్ రాసి వాటిని ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ వచ్చేదాన్ని మనం కోడింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ అంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం. దీంట్లో టోటల్ 5 steps ఉంటాయి. ఇన్పుట్, అవుట్పుట్, డిఫైనెస్, ఫైనెట్నెస్, ఎఫెక్టివ్నెస్. ఇన్పుట్ అంటే 1 or more numbers ని మనం ఇన్పుట్ గా ఇవ్వడం. అవుట్పుట్ అంటే ఇన్పుట్ ఇచ్చిన ద్వారానే అవుట్పుట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, డిఫైట్నెస్, క్లియర్ స్టేట్ గా మనం డిఫైన్ చేస్తే దాన్ని డిఫైట్నెస్ అంటాం. ఫైనెట్నెస్ అంటే నెంబర్ ఆఫ్ ఫైనెట్ స్టెప్స్, మనం కౌంట్ చేయగల స్టెప్స్ ఉంటే దాన్ని ఫైనెట్నెస్ అంటాం. ఎఫెక్టివ్నెస్ అంటే ఫీజిబుల్ గా ఉండాలి.